అవునవును. అంతేమంటారు. మనం వాకింగ్‌లోకి వెళ్దాం. చక్కగా నడిపించినటువంటి అలాగే కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చెప్పినటువంటి పదార్థాలు అలాగే ప్రియులారా, గత వారంలో మనం దేవుడిని ఆరాధించే విషయంలో మనుషులు వాళ్ళ ఉన్నటువంటి అలవాట్లు, మనుషులకు ఉన్నటువంటి తలంపులు అవి దేవునికి విరోధంగా ఉన్నాయి అనగానే ఒక భక్తుడు తన యొక్క ప్రవర్తన మార్చుకొని దేవుడు అనుకున్నటువంటి రీతిలో ఆయన్ని గౌరవించడం మొదలుపెట్టాడు. అది దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఒక వ్యక్తిగా కనబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఆయన కోసం దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, ఆయన నేను కనబడి ఉన్నాను అనేటువంటి మాటని పరిశుద్ధాత్మ ద్వారా కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఇంకా కొంచెం దీన్ని క్లారిటీ తీసుకొని ఈరోజు ముగించకూడదు. ప్రియులారా, లూకాసు వార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడితే అప్పుడున్నటువంటి వాళ్ళకి, అప్పుడున్నటువంటి జనాంగాలకి ఆయన ఎలా తప్పు పట్టుకోవాలి అనే దాంట్లో ఉన్నారు. పిల్లల మనలో కూడా, మన మనసులో కూడా ఒక రకమైనటువంటి భావం ఉంటుంది. మన మనసులో కూడా, మన సైకాలజీ కూడా ఎక్కడైనా ఒకటి చెప్తున్నారనంటే ఇంకో కోణంలో ఆలోచించేదానికి సాధారణంగా అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే మంచిని తీసుకోవాలనేటువంటి విషయంలో మనిషికి సాధనగాడు కూడా అట్ ది సేమ్ టైం ఇంకొక ఆలోచన కూడా ఇస్తాడు సాధనగాడు. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఇచ్చినటువంటి సంభాషణ, అక్కడ ఉన్నటువంటి సినారియోలు మనం చూడబోతున్నాం. చూద్దాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 20 వచనం నుంచి చూద్దాం. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయన అప్పగించుటకు, అలాగే ఆయన మాటలు యందు తప్పు పట్టవలనని యేసుక్రీస్తు వారి యొక్క మాటల్ని తప్పు పట్టాలి. ఎందుకంటే ఒకరిని తప్పు పట్టాలి అన్నప్పుడు ఎప్పుడు పడతాం మనం? వాడంతా క్యారెక్టర్ బాగున్నాడు అనుకోండి, మీరు ఆఫీస్లో కూడా చూడండి, మీరు అంతా బాగున్నారు, మీ క్యారెక్టర్ బాగుంది, అటెండెన్స్ బాగుంది, టైం టు టైం వస్తున్నారు, తర్వాత టైంకి పంచ్ చేస్తున్నారు, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎక్కడ చూస్తారండి వాళ్ళు? ఎక్కడ తప్పు చూస్తున్నాడని 1000 కళ్ళతో చూస్తారు. సాతానుగాడు కూడా 1000 కళ్ళతో ప్రతిరోజు మిమ్మల్ని తప్పు పట్టాలి. వీడు దేవుని కోసం వెళ్తున్నాడు కాబట్టి పడదు. నీ లోకంలో తిరిగావనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నీ డ్యూటీకి టైం టు టైం వెళ్ళావు అనుకోండి, ప్రాబ్లం లేదు. ఎప్పుడు అంటే ఆదివారం. ఈ ఆదివారం అది కూడా ఒక 2 అవర్స్. ఆ 2 అవర్స్లో పాటలు అన్నీ తీసేయగా ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ దేవుని వాక్యాన్ని వినేదానికి కూడా సాధన కూడా ఒప్పుకోండి. ఎందుకంటే మంచిని మీ దగ్గరికి వెళ్తే మీరు దేవుని కుమారులు అనబడతారు. అందుకే బ్రదర్ ఇందాక ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే 3 పద్ధతులను ఉపయోగిస్తాడు. అందులోన కరువు, క్షామము అంటే రోగము, తర్వాత ఖడ్గం. ఏదో ఒక ప్రమాదం వస్తేనే కానీ మనకు బుద్ధి రాదు. కనుక ఆ బుద్ధి రావాలనే దానికి ముందుగానే మనం జాగ్రత్త పడదాం. దాన్ని అవేర్నెస్ అంటారు కదా. అవేర్నెస్ అనేటువంటిది చాలా మంచిది కదా. చాలా మంది డాక్టర్లు కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ చెప్తారు, ఏమంటారు? కాదు, చికిత్స కంటే కాదు, వ్యాధి వచ్చేదానికంటే రోగం దానికి చికిత్స చేస్తున్నదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎంత మంచి మాట అంటారు చూడండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్. అందుకే ముందుగా మనం సిద్ధపడాల్సినటువంటి మనమేమో ఎక్కడో ఉన్నాం. పిల్లరా చూడండి, చిన్న చంటి బిడ్డ ఉండగానే ఆ చంటి బిడ్డకు పాలిస్తాం. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ చంటి బిడ్డ ఆ పాలలో ఉన్నటువంటి ఆ పోషక విలువలతో ఆ కుర్రోడు పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఆ కుర్రోడు మంచిగా దూకడం ప్రారంభిస్తాడు, పాకుతాడు కదా. పాకడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా లేచి నిలబడి పడుతుంటాడు. మళ్ళీ ఆ తర్వాత కోడను పట్టుకొని ట్రై చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా సహాయం చేస్తే ఆ కుర్రోడు నడవడం ప్రారంభిస్తాడు. ఆ కొద్ది కాలానికి నీ సహాయం కూడా అక్కర్లేదు, ఆడే లేచి నిలబడతాడు. ఇది ఒక శిశువు ఎదుగుదల అయితే, క్రైస్తవం వచ్చేటప్పటికి ఒక 10 ఏళ్ల కిందట ఎలా ఉన్నామో మళ్ళీ ఇదే పరిస్థితి. ఒక 20 ఏళ్ల కిందట ఎలా ఉన్నామో ఇదే పరిస్థితి. గత వారం నేను కరెక్ట్గా ఇలా ఉన్నానా? ఈ వారం ఎలాగున్నా? గత వారం నేను పంక్చువాలిటీని పాటించాను, ఈ వారం నేను మిస్ అయ్యాను. ఎందుకు మనం వెరిఫై చేసుకోవాలి? పిల్లరా, ఇక్కడ నో పనిష్మెంట్స్, కానీ దేవుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు. ఎవ్రీ సెకండ్
మన భారతదేశంలోన మన ఆంధ్రప్రదేశ్ది ఆ, తీరము ఎంత అని, కోస్టల్ బెల్ట్ ఎంత ఉందనేసి వీళ్ళు ఏం చేశారంటే సర్వే చేశారు. ఒకప్పుడు ఉన్నటువంటి వైశాల్యం లేదా మన ఆ క్యారిడర్ ఎంత ఉందో కోస్టల్ బెల్ట్, ఇప్పుడు ఉన్నటువంటిది చాలా వేరియేషన్ వచ్చింది. ఎందుకయ్యా అనంటే ఒకప్పుడు మామూలు కొలతలు వేసేటువంటి వాళ్ళు, సర్వే చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని పట్టుకొని వాళ్ళు డ్రోన్స్ని ఉపయోగించేసి, ఏఐని ఉపయోగించేసి ఎవ్రీ ఎవ్రీ ఎంఎంని కూడా కౌంట్ చేసేస్తే దాని లెక్కలు మారిపోయాయి. వీళ్ళారా, అప్డేట్ అవుతున్నారు మనుషులు. మనం ఎందుకు చర్చ అనేటప్పటికీ అప్డేట్ అవ్వకపోతే మంచిది కదా. మీరు మంచోడు కానీ అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించండి. వీళ్ళారా, ఇంగూనా అనేటువంటిది ఇంగూనా మెరైన్ అనేటువంటి ఒక చిన్న జీవి, బల్లి లాంటిది అనమాట. బల్లి జాతికి చెందినటువంటి, ఆ బల్లి జాతికి చెందినటువంటిది అది పసిఫిక్ ఓషన్ తెలుసు కదా, పసిఫిక్ మహాసముద్రం అంటారు కదా, అక్కడ ఒక చిన్న దీవిలోన అవి ఉంటాయండి. అవి వాటి తల్లులు ఏం చేస్తాయంటే సముద్ర తీరానికి బీచ్ ఉంటుంది కదా, ఆ బీచ్లోన ఇసుకలోన గుడ్లు పెట్టేస్తాయి. గుడ్లు పెట్టేసేసి వెళ్ళిపోతాయి అంతే. ఆ గుడ్లు ఇట్లా పొదిగే లోపే దాన్ని అటాక్ చేసేటువంటి ఇవి స్నేక్స్, పాములు వేల కొద్ది ఉంటాయి. వేల కొద్ది పాములు రెడీగా ఉంటాయి. ఇది జస్ట్ ఆ ఇసుకలో నుంచి జస్ట్ బయటకు రాగానే పాములు కనబడుతుంది. ఆ పాములు కనబడగానే ఎర కోసం పాములు అన్నీ ఒక్కసారికి వస్తాయి. ఇప్పుడు ఇది అప్పుడే పుట్టింది. ఏది? ఇంగున అనేటువంటి చిన్న బల్లి, జస్ట్ 10 సెంటీమీటర్ ఈ మాత్రం ఉంటుంది. అలా పుట్టినటువంటి దానికి ఇది నా శత్రువు అని ఎలా తెలిసింది? అది కానీ అది మాత్రం అంటే అక్కడి నుంచి పరిగెట్టి 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 రాళ్ళని ఎగురుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మొత్తానికి ల్యాండ్లోకి వెళ్ళిపోవాలి. చిన్నదే, మీరు కావాల్సిన ఇంగున మెరియన్ అని కొట్టండి, యూట్యూబ్లో తెలుస్తుంది. ఆ చిన్న పక్షికి దాని ఆ యొక్క జీవికి తెలిసింది. ర్యాప్చల్ అంటారు కదా వాటిని, సరీసృపాలు, పాకే జంతువులకి అదే కదా కేటగరైజ్ చేసింది ఎనిమల్ ప్లానెట్స్ లో. అలాంటి చిన్న జీవికి తెలిసిపోయింది. అది బతకం పుట్టి ఆ గుడ్డు నుంచి పొదగ్గానే అది జస్ట్ చూసేటప్పటికి వచ్చేటువంటి శత్రువులు చేసేసారు, తప్పించుకోవడానికి దానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మనము 20 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కానీ, ఒరే బాబు నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు విడుదల పొందాలి, అసలైనటువంటి ఇది అని చెప్పడానికి మనకేమన్నా అవసరం చెప్పండి. ఇలా కూడా మనకు అవసరమా? ఎక్కడో ఒక చర్చ్ ఉంది, వెళ్ళొచ్చు. కానీ పిల్లరా, ఒక రైట్ వేలో దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, ఒక రైట్ వేలో మనం ఉండాలి అని అంటే రకరకాలైనటువంటి మరి ఇలాంటి టీచింగ్స్ అవసరమయ్యింది. అది సత్య సంబంధమైనటువంటి టీచింగ్, బోధ అనేటువంటిది, ఆరోగ్య సహితమైనటువంటి బోధ అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే లోకంలో ప్రతీది కల్తీమయమైంది, ప్రతీది కల్తీమయమైంది. ఆ కల్తీమయమైనటువంటి దాన్ని నిజం చెప్పడానికి వెళ్తుంటే చాలా మందికి బాధ, చాలా మందికి కోపం. క్రిస్టియానిటీ మీద కోపం ఎందుకంటే మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోపం ఎందుకు చెప్పండి? ఎందుకంటే మంచిని ఈ లోకం ఎప్పుడు సహించి, మంచి ఏదో ఒకటి చేయబోతున్నావు అనుకోండి, ఎప్పుడు నిన్ను వెనకలాగేదానికి వేల మంది రెడీ అవుతారు. అందుకే ఫస్ట్ టైం మీకు చెప్పాము, ఒక మనిషిని చెరసాలని అంటే 2000 ఆత్మలు పట్టాయట. గేరాసేనల్ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి 2000 ఆత్మలు పడితే వాడి మైండ్ వాటిని తట్టుకోలేక సమాధిలో ఉంటుంది. వాడిని విడిపించాలి కదా, యేసుక్రీస్తు. పిల్లరా, మనకు తెలియదండి, వాడికి అప్పుడే 2000 ఆత్మలు. ఇప్పుడు మనకి ఎన్ని వేల ఆత్మలు చెప్పండి? ఒకటి డ్యూటీ, ఒకటి అప్పులు, ఒకటి ఆశలు, ఒకటి అది ఇది ఇది అది ఎన్నో ఉన్నాయి, మనకు తెలుసు. అవే దయ్యాలండి. దయ్యం అనగానే ఆడోళ్ళు చూపించేసేసి విచిత్రం ఏంటంటే, ఆ దయ్యం కూడా ఆడోళ్ళకే పడుతుంటది, అది కూడా 12 గంటలకే పడుతుంటది. ఇది సినిమాలోనా లేకుంటే మనోళ్ళు చెప్పేటువంటివి, ఎవరు సీరియల్స్లోనా లేకుంటే కథలు చెప్పేటువంటి వాళ్ళు పురాణాల్లో రాసుకుంది. కానీ అలా కాదు, దయ్యం మరీ అంత అప్డేట్ అవ్వకుండా ఉంటాడండి. చాలా అప్డేట్ అంటే, ఎంత అప్డేట్ అంటే నీ ఏ టెక్నాలజీతో కూడా నీ యొక్క రూపాన్ని మార్చేసి చక్కగా నిన్నుగా ప్రతిబింబించేసేసి భ్రమపరిచేసేసి కానుకలు లాగేసుకోవడము, లేకపోతే డబ్బులు లాగేసుకోవడము, లేకుంటే మన యొక్క ప్రతి దాన్ని మొత్తానికి ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది కనబడదు. కాబట్టి మనం అప్డేట్ అవుదాము, దేవుని యొక్క లేఖనాలని మనము ఇంకా పటిష్టంగా మనము
ఆలోచిద్దాం. ఎప్పుడైతే మీరు నీతి వాక్యాన్ని పట్టుకొని ఉంటారో అప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే నేను తప్పు పట్టాలి, నేను ఎప్పుడు ఎక్స్‌పోజ్ చేయాలి, నేను ఎలా విసిగించాలి అనేటువంటిది ప్రారంభమవుతుంది సాతానుగాడికి. యెస్. మీరు చర్చికి రెగ్యులర్‌గా వస్తున్నారనుకోండి, మీకు బద్ధకం కలిగించేదానికి సాతానుగాడు కుట్ర చేస్తాడు. అవునా గదా! అందుకే ఆ పక్క పేజ్ తిప్పండి. 21వ అధ్యాయం ఉంటది. ఆ 21వ అధ్యాయంలో 34 వచనాన్ని చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా చెప్తున్నాడు. మనకే చెప్తున్నాడు ఇవన్నీ. ఆనాటి తరం నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నాడు ప్రభు. ఏమని? తిండి వలనను, ఇంకా చూడండి అది చాలా బాగుంది కదా! తిండి వలనను మత్తు. మత్తు అనగానే ఒకటే అనుకోకండి. అప్పుడు వాళ్ళకి మత్తు ఒకటే. ఏదో గాంజా ఉండొచ్చు, లేదా మందు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మత్తు ఏంటి ఇప్పుడు? ఒకడు మొబైల్ రీల్స్ చూడడమే మత్తు. ఇలాగ నొక్కి నొక్కి ఇది నొప్పి వస్తుందో లేదో అట్లే రీల్స్ చూస్తూనే ఉంటాడు. మళ్ళీ కొంతమందికి మరొక మత్తు. ఎవడో ఏదో చెప్పాలి. లేదా ఏదో ఒకటి వాగాలి. ఇదొక మత్తు ఇది. లేదా డ్రగ్స్ లేకుంటే ఇంకా ఆ దారిలో నుంచి వెళ్తుంటే అక్కడ పబ్బు కనబడింది అనుకోండి, దాంట్లో దూరాలని మనసు వచ్చేస్తుంటది. లేదా ఒక వస్తువుకి వెళ్తాం, 100 వస్తువులు కొంటాం, అదొక రకమైనటువంటి భ్రమ. ఇలాగ రకరకాలైనటువంటి వాటి వల్ల మనము ఐహిక విచారాల తర్వాత మళ్ళీ ఏంటండి, అయ్యో నాకు ఉద్యోగం లేదు, అయ్యో నా ఇంట్లో నాకు ఇలాగైపోయింది, అయ్యో నా పరిస్థితి ఇలాగ, నేను ఎక్కడ ఉందో అన్నీ ఎలాగైపోయాను, నా ఉద్యోగం ఏంటి, నేనేంటి, నా బంధువులు ఏంటి, నా మిత్రులు ఏంటి. ఇదొక రకమైనటువంటి బాధ. అంటే దేవుని దగ్గర నుంచి మనల్ని తీసుకొని వెళ్ళే దానికోసం సాతానుగాడు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు మన మీద పన్నుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మాటలు వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి ఇన్ని ఎలా పట్టుకోవాలని అప్పుడున్నటువంటి శాస్త్రులు పరిశీలనకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఆయన మాటలు తప్పు పట్టుకోవాలి. ఎలా పట్టుకుందాం? వాక్య ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ సమరయులు పాపల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నాడు. లా కోసం మాట్లాడితే అక్కడ కూడా బాగానే మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఎలా తప్పు పట్టుకోవాలి? ఆ తర్వాత చూడండి ఏం జరిగింది. 21 రోజు వారు వచ్చి 20వ అధ్యాయం లూకాసు వార్త 21వ వచనం చూస్తున్నాను. వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించు ఉన్నావు. చూడండి, ఫస్ట్ వీళ్ళు వేసింది ఏంటి? వీళ్ళు ప్రైజ్ చేశారు. అయ్యా నీవు చాలా బాగా చెప్తావు అయ్యా వాక్యం. ఇంకా తర్వాత ఏం జరిగిందట? నీవు ఎవని యందు మొహమాటం లేక సత్యము గాని దేవుని మార్గం బోధించుచున్నావు అని ఎరుగుదుము. అయ్యా నువ్వు నీకు మొహమాటం లేదు. ప్రియులారా, వాక్యం చెప్పేటప్పుడు మనకు మొహమాటం ఉండకూడదు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు అయ్యా పేషెంట్ గారు మీకు వందనాలు అని చెప్తాడు లేచి నిలబడి. చెప్పడు కదా. కానీ మనం ఇక్కడ చెప్తాం. ఎందుకంటే సేవకుడు అనేటువంటి వాడు డాక్టర్ కంటే గొప్ప. నాయకుడు అనేటువంటి వాడు పరిచారం చేసేటువంటి వాడుగా ఉండాలని లేఖనం సెలవిచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకం అందు దేవుని కుడిపార్శ్వం ఉన్నప్పటికీ కూడా ఆయన అవతారికి వచ్చినప్పుడు ఎంత వీణుడు, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడనంటే అసలు సృష్టిని ఒక మాటతో కలిగించాడు. మన విషయం వచ్చేటప్పుడు తన సొంత ప్రాణాన్ని మన కోసం ఇవ్వడానికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం వచ్చాడు. అలాంటి మహానుభావుడు ఎంత చక్కగా ఆయన మరి బంధించారో చూడండి. ఆయన మాట్లాడేటప్పుడు ప్రతి మాట ప్రతిదీ వీళ్ళకి బాగా తెలుసు. అందుకే నీవు ఎవని యందు మొహమాటం లేదు. మొహమాటం ఉండకూడదండి దేవుడి విషయంలో. బ్రదర్ నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చేస్తావా, లక్ష వస్తుంది. లేదా మీ సార్ వస్తున్నాడు, అయ్యా ఇది నా ప్రేయర్ టైం, ఇది నా దేవుడి టైం, నా ప్రభు టైం, ఈ టైంని నేను స్టీల్ చేయలేను, దొంగలించలేను, ఈ టైంని నా ప్రభుకి ఇచ్చేస్తాను. ఎప్పుడైతే మీరు ఆ కమిట్మెంట్కి వస్తారో ఆ తర్వాత కలిగేటువంటిది తర్వాత ఆలోచిద్దాం, ముందుకెళ్దాం. ఆ తర్వాత ఎవని యందు నీకు మొహమాటం లేదని తెలుసు, దేవుని మార్గాన్ని కూడా నేను సక్రమంగా బోధిస్తావని తెలుసు. అయితే 22వ వచనం, మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఎటు అడుగుతున్నారు? మనం ట్యాక్స్ కట్టాలా వద్దా అన్నాడు. ఎటు అడుగుతున్నారంటే ట్యాక్స్. పిల్లరా, మనకు ట్యాక్స్ అంటే తెలుసు కదా. మన భారతదేశంలో ఎన్ని ట్యాక్స్లు ఉన్నాయంటే ఒక ఎంప్లాయీ పాపం వాడుకు శాలరీ ట్యాక్స్ కడతాడు, మళ్ళీ అట్ ది సేమ్ టైం వస్తువులు అన్ని కొన్నప్పుడు కూడా ట్యాక్స్ కడతాడు. ట్యాక్స్లు అనేటువంటి మన దేశంలో చూసే నేర్చుకోవాలి. ఎన్ని ట్యాక్స్లు కడతామో ప్రతి దాంట్లో ట్యాక్స్ లేదా సెస్.
సెస్ సెస్ ట్యాక్స్ మీ మొత్తం మీరు ఖర్చుల్ని తర్వాత మీరు చేసిన ప్రతి దాన్ని మీరు రూపాయి ఎంతసార్లు లెక్కించండి, మీ శాలరీని లెక్కించండి, మీ ట్యాక్స్లు ఎంత ఉంటాయి మీకు గుండె ఎదిరిపోతుంది. నిజమేనండి, అంత భయంకరంగా కడుతుంటాం మనం ట్యాక్స్లు. మనకి తెలియట్లేదు, ఫోన్లో ఇటు పోతుంది అటు పోతుంది అనుకుంటున్నాం, కానీ ప్రతి దాంట్లో మనం ట్యాక్స్ కడుతున్నాం ఇండియాలో, మీకు తెలుసో లేదు. ఓకే, ముందుకు వద్దాం. అయితే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ ఏంటంటే గవర్నమెంట్ అభివృద్ధి పొందాలి, లేదా ప్రజలందరూ సాఫీగా ఉండాలి, శాంతంగా ఉండాలి, క్రమంగా ఉండాలి అని అంటే ట్యాక్స్ కట్టాలి, మంచిదే. అయితే దీనికోసం చూడండి, నువ్వు దేవుని మార్గాన్ని సక్రమంగా బోధిస్తున్నావు, నీకు అసలు మొహమాటం లేదు. ముందు మంచి పాయింట్ వాడారు కదా, నువ్వు మంచోడివి. తర్వాత తర్వాత ఏంటి, నీకు మొహమాటం లేదు. సత్యం తర్వాత నువ్వు సత్యాన్ని బోధిస్తావు. ఈ 3 పారామీటర్స్ ఉపయోగించేసి ఇన్ని ఎలా ట్రాప్ చేద్దామని చూశారు. అందుకే ప్రభు అంటున్నాడు, వారి కుయుక్తిని గుర్తెరిగి అప్పుడు వాళ్ళకు మీకు దగ్గర ఉన్నటువంటి ఒక దేనారం చూపండి అని అంటాడు. ఏంటంటే కాయిన్ చూపించండి అని అంటాడు. ఆ కాయిన్ చూపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దాని మీద రూపమును పై వ్రాత ఎవరివని అడగగా ఆ యొక్క కాయిన్ చూపించేసేసి ఆ కాయిన్ అడిగాడు, మీ దగ్గర కాయిన్ ఉందా అని అన్నాడు. ఎస్ ఉంది అన్నాడు. ఈ కాయిన్ మీద ఎవరిది ఉంది, పేరు ఎవరిది ఉంది, పాత ఎవరిది ఉంది, కైసర్ది. వాళ్ళు చెప్పారు. క్వశ్చన్ ఎవరిది, ప్రభువుది. ఆన్సర్ ఎవరిది. కొన్నిసార్లు మనం ప్రతిదీ మనం ఆన్సర్ చేయకండి, మనం క్వశ్చన్ చేయాలి. ఓకే, తర్వాత ఈ ఈ రూపం ఎవరిది అనగానే కైసర్ది అన్నారు. అయితే కైసరికి ఇవ్వు, దేవుడికి ఇవ్వు అనేటప్పటికి వాళ్ళకి ఆశ్చర్యమైంది, స్టన్ అయిపోయారు. ఏంటి దేవుడిది ఏంటి? ఈరోజు ప్రశ్న, దేవుడిది ఏంటండి? దేవుడిది ఏంటి? ప్రియులారా, దేవుడిదంటే దేవుడికి ఇవ్వాలట, ప్రభు చెప్పాడు కదా. కైసరిది ప్రజలు పరిపాలన కోసం వాళ్ళకి ట్యాక్స్ అవసరం, వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు రూపం వేసేసుకున్నారు, దానికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఏదో ఉంది, కట్టేయండి. కానీ దేవుడిది కావాలట. ఏంటో దేవుడిది, అది కదా. కనుక ప్రియులారా, ఈరోజు వస్తు మార్పిడితో వ్యాపారం ప్రారంభమైంది. దేంతోనండి? వస్తువులు. ఒకప్పుడు కూరగాయలు పండించేటువంటి వాడి దగ్గర కూరగాయలు ఉండేటువంటివి, ఇంకొకటి ధాన్యం పండిస్తే వాడి దగ్గర ధాన్యం ఉండేటువంటిది. ఈ వస్తువుని తీసుకుని వెళ్ళి వాడికి ఇస్తే వాడి వస్తువుని వీళ్ళకి ఇచ్చేటువంటిది ఉండేది. దాన్నే వస్తు మార్పిడి విధానంతో వ్యాపారం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ యొక్క రూకల్ని తీసుకొని వచ్చారు. అవి మట్టి పలకలతో ఉండేటువంటివి. అవి ఇరిగిపోతున్నాయని తర్వాత రాగితో ప్రారంభమైంది. లోహయుగం అంటారు దాన్ని. ఓకేనండి, బ్రాంజ్ ఏజ్ అంట. ఆ తర్వాత అక్కడి నుంచి మార్పులు చెందేసి ఆ యొక్క రూపం నోట్ల కట్ల వరకు వచ్చింది కదా. అంటే ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వస్తువులతో స్టార్ట్ చేయబడింది. రైట్. అయితే దేవుడికి ఇవ్వాలి కదా. దేవుడికి ఇచ్చే విషయంలో ఎక్కడి నుంచి ఏం స్టార్ట్ అయిందో మనం కూడా చూసేసి లాస్ట్కి ఏంటి దేవుడిది, మనం ఎలాగ ఇవ్వాలి అనే విషయాన్ని మనం చూసుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, మొట్టమొదటి కుటుంబము, మొట్టమొదటి అవినాష్ ఒక చిన్న రైట్, సారీ అండి. ఏం జరిగిందంటే మొట్టమొదటి కుటుంబము, ఆదిలో ఉన్నటువంటి కుటుంబం, ఫస్ట్ కుటుంబము ఎలాగా దేవుడికి ఇచ్చిందో, ఎలాగ ఇవ్వడానికి ప్రయత్నం చేశారో అది మనం చూద్దాం. మనం ఫస్ట్ నుంచి మనం ఆలోచిద్దాం. వస్తువులు మార్పిడితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క డబ్బుల విధానము, డబ్బు ఎలాగొచ్చిందనే దానికి నేను చెప్పాను. వస్తువులు మార్చుకున్నారు, అది కరెక్ట్ కాదు అనుకున్నారు. ఒక రూపాన్ని ఇచ్చేసుకొని దీనికి వాల్యూ పెట్టేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులకి ఇది అనేది చెప్పుకునే దానికోసము ఒక రూపాన్ని ఇచ్చేసేసి డబ్బును సృష్టించారని చెప్పాము. ఓకే, అయితే మరి ఇప్పుడు దేవుడిది ఏంటి, దేవుడికి ఏ దాంతో ప్రారంభించారు అనేటువంటిది మనం స్టార్ట్ చేద్దాం, అది ఆలోచిద్దాం. బైబిల్ని బట్టండి. ఆదికాండము 4వ అధ్యాయం, 3వ వచనం నుంచి మనం చూద్దాం. 3:4 నుంచి చూద్దాం, 4వ వచనం నుంచి చూద్దాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా ఇక్కడ అర్పణను తీసుకొని వచ్చారు.
దేవుడికి ఇవ్వాల్సినటువంటిది ముందు వస్తు రూపంలో కనబడుతుంది మనకి ఇక్కడ. పంట అనేది ఏంటంటే అది భూ సంబంధమైనటువంటి ఒక వస్తువు. ఒక వస్తువుని దేవుడికి ఇద్దాము అనేటువంటి ఆలోచన మొదటి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కలిగి, అందులోన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలకి రాలేదేమో, వాళ్ళు ఇచ్చారో లేదో మనకి తెలియదు, దేవుడు రాయించలేదు. అయితే ఆయన కుమారులు స్టార్ట్ చేశారు. ఆదాం గారి కుమారులు ఇద్దరు ఉన్నారు, ఒకరు కయ్యన్ అయితే మరొకరు ఏబేలు. వీళ్ళిద్దరూ పెరిగారు. కయ్యను వ్యవసాయం చేసేటువంటి వాడు ఏం చేశాడు, తను వచ్చినటువంటి ఆ సంపాదనలో నుంచి కొంత అర్పణను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి కనబడుతున్నాడు చూడు, హేబేలు హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన ఈ హేబేలు పశువులు కాసుకునేటువంటి వాడు. ఈ పశువులు కాసుకునేటువంటి ఈ యొక్క మందలో నుంచి ఒకదాన్ని తీసుకుని వచ్చాడట. తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇక్కడ ఇద్దరు తీసుకుని వచ్చారు అర్పణలో. ఒకరేమో తను పండించినటువంటి ధాన్యాన్ని తీసుకుని వచ్చాడు, మరొకరేమో ఒక మందలో నుంచి తొలిచూరు పుట్టింది, మంచి పటిష్టమైనటువంటిది, ఆరోగ్యవంతమైనటువంటిది, పుష్టిగా ఉన్నటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. ఈ రెండు అర్పణలు తీసుకొని వచ్చారు. ఎవరు? ఇద్దరు కుమారులు తీసుకొని వచ్చిన తర్వాత 5వ వచనం వచ్చేటప్పుడు చూడండి, ప్రాబ్లం వచ్చింది. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ స్టార్ట్ అయింది. దేవుడికి ఏదైనా మీరు ఇవ్వాలి అనుకుంటే మనకి ఇక్కడ తెలియవలసినటువంటి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, దేవుడికి మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వకున్నట్టు అడ్డుపడాలంటే సాధన గడు ఒకటి అడ్డంకి లేదా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. దేవుడికి ఇవ్వాలి. దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తే వీళ్ళ కష్టార్జితంతో పంట పండించాడు ఒక ఆయన. దేవుడు ఆశీర్వదిస్తే మందరిని అభివృద్ధి పరిచాడని ఒక ఆయన. వాళ్ళు కలిగినటువంటి సమృద్ధిలో నుంచి శ్రేష్టమైనటువంటి దేవుడికి ఇవ్వాలని కోరుకున్నాడు. అంటే దేవుడికి అవన్నీ అవసరం అంటే అవసరం లేదు. దేవుడు అడిగాడండి, అవసరం లేదు. ఇక్కడ రావాలని మన అందరికి ఏమన్నా దేవుడు ఏమన్నా ఇచ్చేసాడంటే, దేవుడి ప్రణాళికలో మనం ఉన్నాం ఓకే, కానీ మిమ్మల్ని నడిపించే దానికోసం మిమ్మల్ని వెనకాలంటే ప్రోత్సహించేందుకు కూడా దేవుడే. ఇక్కడ ఫలం ఉంది, ఇక్కడికి రండి అని. కానీ ప్రియులారా, దేవుడు ప్రతిదానికి అవకాశం ఇస్తాడు, కానీ స్వతంత్రంగా నీవుగానే విధేయత చూపాలి. అంతేకాని దేవుడు నాకు ప్రతిదీ ఇవ్వమని చెప్పడాను, ప్రతిదీ నాకు ఇవ్వమని చెప్పడాను, నీకు నువ్వుగానే ఇవ్వాలి. అది దేవుడు కోరుకునేటువంటి మనస్తత్వం. అందుకే ఇక్కడ వచ్చారు వీళ్ళు. దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు అని ఒక ఆయన అర్పణ తెచ్చాడు, ఇంకొక ఆయన కూడా తొలిచూలు క్రొవ్విన వాటిని తన మందలో నుంచి ఒకటి తీసుకొని వచ్చాడు. అంత శ్రేష్టమైన దాన్ని తీసుకొని వస్తే అందులో ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తాము. ఇంకొకటి చేసినటువంటి పని ఏంటంటే, వాడు చేసినటువంటి అర్పణని దేవుడు అంగీకరించలేదు. పిల్లరా, ఇక్కడ ఒక వస్తువుతో ప్రారంభమైంది దేవుడికి ఒకటి ఇద్దాము అనేటువంటిది. దేవునికి వస్తు రూపంలో ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమైంది. ఇదా దేవుడికి సంబంధించింది. మనం చూడండి, అప్పుడు మన పల్లెటూరులో మన చర్చిల నుంచి వచ్చాం కదండి, మనం అంతా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. మన వాళ్ళు పంట పండిన తర్వాత కూడా ఓకే 50 బస్తాలు పంట పండింది, లేకుంటే ఏదో సంథింగ్ పండిన తర్వాత మనలో తీసుకొని వచ్చేసి చర్చికి ఇస్తారు కదా, ఇస్తారు, మంచిదే పాపం. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినా ఇవ్వడం అనేటువంటి మనస్తత్వం ఉంది కదా, అది మంచిది. ఓకే, వచ్చిన తర్వాత వేలం పాటేస్తాం కదా, వేలం పాటేస్తాం, అది కూడా మంచిది అనుకుందాం. కానీ అక్కడ స్టార్ట్ అయ్యేది ఏంటంటే, దేవుడి పాట అని స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతే, దేవుడు పాడతాడు, దేవుడిది కాదు అది, ఈతనే పాడతాడు, కానీ పేరెవరిది? దేవుడిది రూపాయి అంటాడు. అప్పుడు మన సురేష్ గారు వచ్చేసేసి నా పాట 10 రూపాయలు అంటాడు. ఇప్పుడు ఎవరి పాట పెద్దదైంది? తర్వాత కరుణాకర్ వస్తాడు, ఆయన 20 చెప్తాడు. ఇప్పుడు పాట ఎవరికి పెద్దదైంది? చూడండి, దేవుడి పాటే ఫస్ట్ చిన్నదే. మనుషులు చూడండి, ఓకే ఈ కానుక వచ్చిందండి, దీనికి వేలం చేద్దాము, సంఘం కమిటీ నిర్ణయించినటువంటి వెల ఇంత అని అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది. అంటే తిరుపతి కానీ మిగిలిన దేవస్థానాల్లో కానీ వాళ్ళు టెండర్ పెడతారు కదా, ఈ పనికి బిడ్ ఎంత అని చెప్తారు కదా, ఎంత చక్కగా చెప్తారండి వాళ్ళు. మరి మనోడు చూడండి ఎలా చేస్తారు, దేవుడి పాట ఎంత ఇదిగా చేస్తారంటే, కొంచెం బుర్రుండి పని చేస్తారా, బుర్ర లేకుండా పని చేస్తారా మనకు అస్సలు అర్థం అవుతుంది. కాబట్టి మనం అలాగే చేయొద్దు, దేవుణ్ణి గణహీనపరచకండి. అందుకే
మనం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికి కూడా మనము వాళ్ళకంటే గొప్పగా బ్రతికేదాని కోసం ప్రయత్నం చేయాలి, మన పూర్వీకుల కంటే. అందుకే అంటాడు, శాస్త్రుల నీతి కంటాను, పరిచయుల నీతి కంటాను, మీ నీతి అధికం కాని ఎడలా మీరు ప్రభు లోకంలోకి మనము వెళ్ళలేం ప్రియులారా. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేం ప్రియులారా. కనుక మనం ముందుకెళ్ళినట్లయితే ముందు అర్పణలు వస్తువులతో ప్రారంభమయ్యాయి. ఆ కొద్ది కాలంకి వచ్చేటప్పటికి మీరు ఇందాక చూశారు కదంటే 40వ కీర్తనలో, అది నేను హెబ్రీ పత్రికలోకి తీసుకుని వెళ్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో తీసుకెళ్తాను. ప్రియులారా, ఒకనాటి తరం, ఆ తర్వాత పితరులు వచ్చారు, అబ్రహాము అలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారంటే దేవుడికి ఇచ్చే విషయంలో ఒక బలుల్ని ఇచ్చేటువంటి వాళ్ళు. ఇశ్రాయేల్ సమాజం కూడా బలుల్ని ఇచ్చేటువంటిది దేవుడికి. లేదా వాళ్ళకి వచ్చినటువంటి కోతకాల పంటలో శ్రేష్టమైన దాన్ని, ఎక్కువ మొత్తాన్ని, లేదా ఉత్సాహంగా దేవుడు మమ్మల్ని ఈ సంవత్సరము రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడనేసి దేవునికి విస్తృతంగా కానుకలు ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. అయితే అది కూడా దేవుడికి ఇష్టమా? ఇక్కడ హేబెల్ అర్పణను లక్ష్య పెట్టాడు కదా. ఆ తర్వాత వచ్చినటువంటి కానుకలు, ఆ తర్వాత తరాల వారు చేసినటువంటి అర్పణలు, వాటన్నిటిని బట్టి ఏమైనా సంతోషపడ్డాడా దేవుడు అని అంటే అది కాదండి. మరి ఏంటి దేవుడిది? ఈ లోక సంబంధమైనటువంటి అర్పణలు దేవుడు ఏమన్నా ఇష్టపడతాడా అని అంటే ముందుకెళ్దాం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చూద్దాం 5వ వచనం. బలియు అర్పణ నీవు కోరలేదు కాబట్టి 5వ వచనం. కాబట్టి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలియు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి. ఇదండి, బలియు అర్పణయు నీకు ఇష్టం లేదు, నీవు కోరలేదు అంటే దేవుడు ముందు అంగీకరించాడు. తర్వాత ఎందుకు అంగీకరించలేదంటే అక్కడ చాలా పెద్ద రాద్ధాంతమే జరిగింది. ప్రతి తరము బలులు ఇచ్చేటువంటి పర్పస్ విధానం మారిపోయింది. ముందు బలులు ఇచ్చే దాంట్లో ఒక భక్తి, వాళ్ళు ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యానికి వచ్చి ఇచ్చాడు కాబట్టి నేను దేవునికి శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఆరాధనతో వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు. ఆయన చూడండి, సో అండ్ సో ఆయన నమః అనగానే మాటలు చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక పండు, ఒక కాయో ఇలా చల్లుతారు కదా, అవునా కదా? అలాగే ఓం నమః శివ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో అని చెప్పేసుకుంటూ వాళ్ళు, అది ఆరాధన కదా, ఇవ్వడము ఉండాలి కదా. మన స్థుతి అంటే ఆరాధన ఎలాగైపోతుంది చెప్పండి, మీరు చెప్పండి. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా, అది దేవుడికి ఆరాధన ఎలాగైపోయింది? నేను గనక ఇది మొబైల్ తీసుకొని వచ్చేసి దేవునికి ఆరాధన చేయని స్తుతి కీర్తన పాడమంటే అది చెప్తుంది కదా. మొబైల్లో కూడా మంచి మంచి పాటలు కూడా వస్తాయి. ఏ చెప్తే అది కూడా చక్కగా పాటలు పాడుతుంది, అవునా కదా? అది ఆరాధన అయిపోయిందా? నీకు దానికి వ్యత్యాసం ఏముంది? గణకడ గణకడ మోగేటువంటి గంటలకు తయారై మనం, అది కూడా నిర్జీవమైనది. నువ్వు మాట్లాడుతున్నావు అంతే. తేడా ఏంటి? ఆరాధన అనేటప్పటికీ హృదయపూర్వకంగా మన కష్టార్జితాన్ని, లేదా నా శరీరం దేవుడిది కదా, ఇక్కడి నుంచి వచ్చినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, ఈ శక్తిని ఇస్తున్నాను అనే భావన వాళ్ళు ఉంది. వీడికి ఏమైపోయిందంటే ఆ భావన లేదు. వేరే భావన వచ్చింది. ఏ భావన అది? ఏదో దేవుడికి ఇవ్వాలంతే. అందుకే తిరుపతి గుండిలో అనామక భక్తుడు 10 కోట్లు, అనామక భక్తుడు వజ్ర కిరీటం. ఎందుకది? ఏదో పాపం సొమ్ము తీసుకుని వచ్చి ఇచ్చావు కదా, అంతే కదండి. వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో దోచుకొని వచ్చేసి ఇక్కడ కూడా అనేది ఎంత న్యాయం? ఇప్పుడు చెప్పండి, దేవుడు అలాంటి అర్పణ అంగీకరిస్తాడు? అలాంటిది దేవుడు ఇష్టపడతాడు? అందుకే ఆ అర్పణలు అన్నీ ఇష్టపడలేదు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోని ప్రవేశించినప్పుడు ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథము చుట్టూ నన్ను చూచి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభువు చూడండి, ఆయనకు అర్థమైంది నా పర్పస్ ఏంటి. నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావయ్యా, నీవు నాకు శరీరాన్ని ఇచ్చావయ్యా,
ఈ శరీరంతో నేనేం చేయాలి తెలుసా? నీ చిత్త ప్రకారం. ఒక ఇల్లు కట్టుకుంటే ఎవరి చిత్త ప్రకారం ఇల్లు ఉంటుంది చెప్పండి? ఎవరి ఇష్టానుసారంగా ఉంటుంది ఇల్లు? పలానా దగ్గర పలానా కిటికీ ఉండాలి, పలానా దగ్గర పలానా డోర్ ఉండాలి, పలానా దగ్గర పలానా వస్తువు పెట్టుకోవాలి, ఇక్కడ షోకేస్ ఉండాలి, ఇక్కడ నేను బాత్రూమ్ చూడగానే మొత్తం ఆ రూపమే కనబడాలి. ఎంత ఇంటీరియర్ డిజైన్స్ వచ్చాయి కదా ఇప్పుడు, ఎంత టెక్నాలజీ వచ్చి, ఎంత సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ అమ్యూనిటీస్ మనం యూజ్ చేస్తున్నాం, మీకు అందరికి బాగా తెలుసు కదా. అది నీ ఇష్టం, అది ఓకే, నువ్వు కట్టుకో. మరి దేవుడికి ఇష్టం, నీవు ఇచ్చిన పండు ఆయనకి ఇష్టమా? అడగాలి కదా. ప్రియులరా, ఆయన్నే అడిగితే ఆయన చెప్తాడు కదా. ఆ వాక్యము ఇందులో బైబిల్లో ఆయన చెప్పినట్టు ప్రతిదీ ఇందులో ఉంది. ఇది చెబుతుంది. ఇందులో ఒక మహానుభావుడు వచ్చాడు 2000 సంవత్సరాల క్రిందట. ఆయన ఈ లోకంలోకి ప్రవేశించి, అయ్యా నీకు నా శరీరాన్ని ఇచ్చాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ప్రియులు, అందుకోసం ఈ శరీరం ఇవ్వబడి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ కాయిన్ అయితే కైసరిది కదా, కైసరికి ఇచ్చేయు, అయితే ఈ దేవునిది ఏదైతే ఉందో దేవునికి ఇవ్వు అని అంటున్నాడు. దేవుడు ఏది ఇచ్చాడు? ఈయన అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఎవరిచ్చారు ఈ శరీరాన్ని? దేవుడు. నువ్వు నేను తెచ్చుకోలేదు. మనం అనుకున్నామా? తల్లి గర్భంలో ఉండేటప్పుడు నేను మగాడిగా పుట్టాలి, నేను అమ్మాయిగా పుట్టాలి మనం అనుకున్నామా? కొంతమంది ఫూలిష్ పీపుల్ ఉంటారు, అమ్మాయిలే పుట్టారనేసి డివోర్సెస్ ఉంటారు, అమ్మాయిలే పుట్టారని చంపేస్తుంటుంటారు. ఇది మరీ దారుణం కదా. నీవు నేను అనుకోలేదు నేను ఇలా పుట్టాలని. 6 అడుగులు ఉండాలి, సోన్స్ ఐశ్వర్యంలాగా అందంగా ఉండాలి, సోన్స్ మొనాలిస్ లాగా నేను ఇంత అందంగా ఉండాలి, ఇలా మనం అనుకోలేదండి. దేవుడు అనుకొని ఉన్నాడు. నిన్ను ఎలాగ కలిగించాలో, నీ రూపం ఎలాగ ఉండాలో, నీకు ఏమేమి ఉండాలో ఇవన్నీ డిజైన్ చేసింది ఆయన. ఆయనకి తెలుసు మనల్ని ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఇచ్చేసేసి జస్ట్ నీకు నీవుగా తెలుసుకొని నీకు నీవుగా రెస్పాండ్ అయ్యి నా సన్నిధికి వస్తావా? నీకు పని ఉంది నాయన, ఏంటబ్బా నా చిత్తాన్ని నెరవేరుస్తావా? నువ్వు కట్టుకుని ఇల్లు నీవు ఉన్నావు కదా, మరి నేను కట్టుకుని ఇల్లు నేను ఉండాలా లేదా? న్యాయమే కదా చెప్పాడు. షేక్ ఇల్లు కట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? మనం ఉండాలా? షేక్ ఉండాలి. నీ ఇంట్లో నీవు ఉండాలి, నీ భార్య మనసులో నువ్వు ఉండాలి. వ్యాలంటైన్స్ డే అదే కదండి. ప్రేమ అంటే ఏంటి? నీవు నాకే అంకితం, నేను నీకే అంకితం, అది ప్రేమ. అవునా కదా? ఇది ఒక కామన్ సెన్స్. అయితే దేవుడు కట్టుకున్నటువంటి ఇల్లులో ఎవరు ఉండాలి మరి? ఇప్పుడు దేవుడే ఉండాలి. కానీ అందుకే అంటున్నాడు, నీ ఒక శరీరాన్ని ఇచ్చావయ్యా, నీ చిత్తాన్ని నెరవేరుస్తానన్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనుషులు చేసినటువంటి ప్రతి భయంకరమైనటువంటి ఆలోచనలు, ప్రతి భయంకరమైన విధానాలను బట్టి, ప్రవర్తిస్తున్నటువంటి తీరును బట్టి ఆయన ప్రసంగించి మొదలు పెట్టాడు. దేవుడిది ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దేవుడిది ఏంటో అని తెలిస్తే ఆయనకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో ప్రవేశించినప్పుడు నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావు, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. శరీరం ఎవరిది ఇప్పుడు? దేవునిది. ఏదంటే శరీరం ఎవరిది? దేవునిది. చూద్దాం ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఎలాగ రిప్రజెంట్ చేశాడో మనం లేఖనాన్ని అడుగుదాము. ఆ లేఖనంలో ఏముందో మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికకి మనం వెళ్దాం. అక్కడ మనము ఏమనుందో చూద్దాం. 6వ అధ్యాయం మనం ఇందాక చదువుకోగలుగుతాం. 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరి వలన అనుగ్రహింపబడింది దేహము? దేవుని వలన. కాళ్ళు లేక, ముప్పొంక, కళ్ళు లేక, పోలియో వచ్చి అలాగే దేవుడు మనం కలిగించలేదు కదా. మందికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగారు కదా వాళ్ళు కదా. కొంతమందికి 2 తలలు పాపలు కూడా, 2 తలలు ఉన్నటువంటి బేబీస్ కూడా పుట్టారు. మనకు తెలుసు, హైదరాబాద్ ఆ ప్రాంతంలో చూసాం మనం కదా. దేవుడు ఎంత చక్కగా మనవాడు కలిగించున్నాడు చూడండి. చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి వయస్సుని అన్ని దేవుడు సమకూర్చిచ్చాడు కదా. అందుకే అంటాడు, మీరు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. పిల్లరా, మనం ఎవరి సొత్తు కాదు? నా శరీరము, నా ఇష్టం,
కాబట్టి నేను పై నుంచి కింద వరకు టాటూస్ వేసుకుంటాను. నువ్వెవడు నాకు చెప్పేదానికి? నా శరీరము, నా ఇష్టము, నా డ్రెస్, నీవెవడు నాకు చెప్పడానికి? చూడండి ఎలాగ ఆలోచిస్తున్నారు, లాజిక్స్ వాళ్ళకి ఎలాగ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ శరీరం ఇచ్చింది నేను కదా, నేను డిజైన్ చేసింది నేను కదా. ఆ డిజైనర్ ఏమంటాడు, ఎలాగ ఉండాలంటున్నాడు ఆయన ఎప్పుడన్నా అడిగారా? ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు కూడా మన రిక్వైర్మెంట్సే ఎక్కువ ఉంటాయి. ప్రభా అది ప్రభా, ప్రభా ఇది ప్రభా, ప్రభా నాకు అది ఇచ్చే ప్రభా, ప్రభా వాళ్ళకి ఇది ఇచ్చే ప్రభా. ప్రభా నీ రిక్వైర్మెంట్ ఏంటి ప్రభా? ఆ ప్రార్థనలు ఎట్లా? అసలు మనకు కనబడవు అవి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వండి, దేవుడి రిక్వెస్ట్లు చెప్తామని ఎక్కడ ఉంటాయి? ఈ ట్రిలియ మిషన్లో రిక్వెస్ట్లు దేవుడి రిక్వెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా పని ఉంది, చాలా పని ఉంది. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే పిల్లరా, హైదరాబాద్లో గతంలో టైం ఒకసారి 10:30 ముగించేస్తాం. హైదరాబాద్లో గత వారం 10 రోజులుగా ఒక వైరల్ విషయం చెప్పి ముగించిపోతాను. ఐటీ చదువుకున్నటువంటి ఒక ఫ్యామిలీ, ఒక ఆవిడ మీకు తెలిసే ఉంటుంది, విజయారెడ్డి కదా, రైట్. ఆవిడ ఐటీ చేస్తుంది, ఒక టీమ్ లీడర్గా ఉంది, నైట్ డ్యూటీకి వెళ్తుంది, ఇద్దరు కొడుకు కుమార్తె ఉన్నారు, వాళ్ళని హాస్టల్లో వేసింది. అంతా ఇంటర్మీడియట్ చదువుతున్న టీనేజర్స్. తర్వాత భర్త ఏమో దుబాయ్లో పనిచేస్తున్న స్టోరీ మీకు తెలుసు. పిల్లరా, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో తనతో పాటు తన పిల్లలను కూడా సూసైడ్ చేసుకున్న దానికి వెళ్ళింది అనేటువంటి చూస్తే కొంచెం భయం ఏదండి. సువార్త ఎప్పుడూ తెలియలేనటువంటి వాళ్ళకే అనుకుంటుంటాం. మన ఆఫీసుల్లోనే ఎంతో భయంకరమైనటువంటి మెంటల్ టార్చర్తో, మెంటల్ టెన్షన్తో ఉన్నటువంటి పేషెంట్ ఉంటాం, మనకి తెలియట్లేదు, వాళ్ళు బాగానే ఉంటారు పైకి. ఎప్పుడైనా వాళ్ళకి బిబ్లికల్ కౌన్సిలింగ్, పరామర్శ పరిచర్య అనేటువంటి చేసావు బ్రదర్, ఎలా బ్రదర్ మీరు బాగానే ఉన్నారా ఒకసారి అడగండి, తప్పేమో. ఒకవేళ ఆమెను అడిగింటే ఆమె సూసైడ్ చేసుకుంటూ పోవచ్చేమో, వాళ్ళ టీమ్స్లో ఎవరు లేరేమో పాపం వాళ్ళు. మన పని బైబిల్ పట్టుకొని చెప్పుడు సువార్త అని అనుకోకండి, అది మాత్రమే సువార్త అనుకోకండి, అది కాదండి. ప్రతి బాడీ, ప్రతి శరీరం, భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ దేవుని యొక్క మహిమ వలన, దేవుని యొక్క కృప వలన అనుగ్రహించబడిన దేహాలు. అవన్నీ పరిశుద్ధాత్మక ఆలయం అయితే, మీరు మీ సొత్తు కాకపోతే మరి ఆయన సొత్తు అయితే, ఆయన మాటను, ఆయన యొక్క ఇష్టాన్ని మనం గౌరవించి, అయ్యా నీ పని చేయడానికి నేను కూడా ఉన్నానని ఒక్కసారి నేను కూడా అని ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, నేను కూడా ఉన్నాను. ఓటు చోరీ జరిగినప్పుడు నేను కూడా అని మనం ఎత్తాం. అంతకుముందు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చేదానికి ముందు ఒక ఆయన ముసలాయన చేశాడు, పెద్ద అవినీతి మీద ఏదో చేసేస్తామని. హజారే ఇలా చేసేస్తాం, అలా చేసేస్తామని ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ఇప్పుడు అవినీతి పైన మాటలు లేదు. నేను సైతం అని అన్నారు. లంచం కోసం సినిమాలు తీసినప్పుడు నేను సైతం అని అన్నారు. లంచాలు మారే విపరీతంగా పెరిగిపోయాయి. మళ్ళీ ఎక్కడ నేను సైతం, కానీ ఇలా దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నేను సైతం ఒక ఆత్మను రక్షించే విషయంలో, ఒక ఆత్మకి జస్ట్ నేను మాట్లాడితే చాలు అని అంటే చాలండి. ఏం పెద్ద కష్టమంటే మాట్లాడటం. బ్రదర్ మీరు బాగున్నారా, సార్ మీరు బాగున్నారా, ఒక్కసారి బాగున్నారు, ఓకే బాగున్నారు అనుకోండి, దేవుడికి స్తోత్రం, ప్రయత్నలాడని చెప్పండి. ఒకసారి ఏంటి మీరు ప్రయత్నలాడని అంటారని అనుకోండి, అప్పుడు నా ప్రభు చెప్పాడంటే అని చెప్పండి. వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. కనుక పిల్లలు చిన్న మాట అంతే, ఎక్కువ వద్దు. బ్రదర్ బాగున్నారు, హౌ ఆర్ యూ బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, సింపుల్, చాలా సింపులే. ప్రయత్నలాడు బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, చిన్న చిన్న మాటలు చెప్పండి, ఎక్కువ లేదు. వాళ్ళకే గనక ఒకవేళ చెప్పాలి అనుకున్నారనుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి వేదన రగిలి ఖచ్చితంగా అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, ఒక ఆత్మను మీరు రక్షిస్తుంది. కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి పని చేయండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఎలాగా ఆరాధించాలి? మీ దేహముతో. దేవునికి ఇవ్వండి అంటే ఏది ఇవ్వాలంటే, మన కారు అవసరం లేదు, మన డబ్బులు అవసరం లేదు, మనకి ఏది అవసరం లేదు. ముందు ఏమి ఇవ్వాలి? మన శరీరాన్ని. అంటే ఈ శరీరం నుంచి వచ్చిన ప్రతి సంపాదన దేవుడి దగ్గర. ఓకేనండి. ఒకప్పుడు ఎద్దులు ఇంట్లో ఉంటే పొలం దున్నేదానికి ఎద్దులు పంపించేవాడు కదా, ఎద్దులు పంపించేవాడు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి.
ఎద్దులను పంపించిన తర్వాత ఆ ఎద్దుల నుంచి వచ్చే సంపాదన ఎవరిది అవుతుంది చెప్పండి? ఆ? ఆ యజమాని అవుతుందా కదా? ఇప్పుడు ఈ బాడీ ఎవరిది? దేవుడు దేవుడు దేవుడిది అయితే మరి దీని నుంచి సంపాదన ఎవరిది? దేవుడు మరి నీకు ఎంత ఇమ్మని నేను ఎదుగు అడగాలి? ఈ సంపాదన దేనికి ఖర్చు పెడతావు? మందు కోసమా? పనిమాల నోళ్ళ కోసమా? దేనికోసం ఖర్చు? ప్రతి రూపాయి ఆయనదే. ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీ ఆస్తిని లేదా నీ యొక్క వైభవాన్ని పెంచాడు, దేవుని కృపైన. దీనికోసం నేను ఏమి ఇస్తాను? దేవుడిని నేను ఎలా ఆయన పెట్టగలను? నేను సమయాన్ని ఇస్తాను, లేదా నేను సమయంతో పాటు నా సోదరులతో పాటు కలిపి నేను కూడుకుంటాను, నేను ఇంకా బలపడతాను, నా ఫ్యామిలీని తీసుకొస్తాను, నా ఫ్రెండ్స్కి చెప్తాను. అలాగే దేవుళ్ళు తీసుకురావాలండి. అంతే పెద్ద పని. జస్ట్ బ్రదర్ రండి బ్రదర్, మీ వలన ఏదైతే అవుతుందో అది చేయడానికి ప్రయత్నం. అందుకే మీరు మీ సొత్తు కాదు, మీ దేహంతో దేవుని మహింపరచండి. రోమపత్రిక 6వ అధ్యాయం, ఇది కూడా చెప్పి నేను ముగించేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు ముగించేస్తున్నాను ప్రియులారా. కాబట్టి శరీరాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపముని ఏలయ్యకుడి. కయ్యరికి కోపం వచ్చింది. కయ్యరికి ఎటొచ్చిందంటే, నా తమ్ముడిదే నువ్వు లక్ష్య పెట్టావు, నాది లక్ష్య పెట్టలేదని చిన్నపుచ్చుకున్నాడు. ఆ సందర్భం 4వ అధ్యాయము ఆది కాండంలో చదివితే, నా తమ్ముడిది నువ్వు లక్ష్య పెట్టావు కదయ్యా, మరి నాదెందుకు లక్ష్య పెట్టలేదని ఫీల్ అయిపోతే ప్రభు ఆయన అన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలనెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కదా, పాపాన్ని నీ ఇంటనే ఉంది అని అన్నాడు. ఏం చేయాలంటే సత్క్రియ చెయ్యాలి. సత్క్రియ ఏంటి? నీవు దేవుడు ఇచ్చిన దేహాన్ని దేవుడికి అప్పగించడమే సత్క్రియ. నీ కష్టార్జితం దేవునిలో ఉండాలి, నీవు దేవునికి ఉపయోగపడాలి, అదే సత్క్రియ. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీవు అలా కాకుండా నీ శరీరాన్ని శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరము నందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతుల నుండి సజీవులు మనపని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవాలు ఎలా ఉండాలట? ఫస్ట్ మనం టంగ నుంచి స్టార్ట్ చేయాలి. నీతి సాధనము దానికి పుట్టినోట్లో పెట్టినటువంటిది ఆయుధములు. కొన్ని ట్రాన్స్లేషన్లో ఆయుధాలు అటాయి. ఏవి? మన చెయ్యి ఒక ఆయుధం, పనిచేసే దానికోసం. మన కళ్ళు ఒక ఆయుధాలు, దేవుని వాక్యం చదివే దానికోసం. మన నోరు ఒక ఆయుధం. కొంతమంది వీటిని సుసైడ్ బాంబు కింద దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు ఈ శరీరాన్ని కదా, మానవ బాంబులు. మరి ఇప్పుడు మనం ఎవరు? నీతి సాధనాల ఆయుధాలు, వి ఆర్ ద వెపన్స్. మనం స్ట్రాంగెస్ట్ వెపన్స్. మనం ఇలాంటి వెపన్స్ గా దేవునికి ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమపత్రిక 12:1-2-3 ఉంటాడు. ఈ వీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవునికి సజీవ యాగంగా మీ శరీరాన్ని అప్పగించుకోండి. ఇది దేవుడిదండి. దేవుడిది ఏంటంటే, కైసరికి ఇవ్వండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి. ప్రభు ముందు అప్పగించుకొని ఉన్నాడు, తండ్రి నీ చిత్తాన్ని రచన. ఇప్పుడు ఇదే మాట మనం కూడా అనాలని మన అందరినీ ప్రేమతో బతున్నాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లారా. ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉదయ్ గారి ముందుకు సాగిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.